అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చిన అర్జునుడు విరాట యుద్ధంలో ఒకే ఒక్క బాణంతో కౌరవులందరినీ కకావికలం చేసిండు. అంతేకాదు తన భావి భారత కురుక్షేత్ర సంగ్రామానికి బాటలేసిండు. అట్లాగే నందరాజుల చేతిలో అవమానానికి గురైన చాణక్యుడు చంద్రగుప్తుడిని తయారు చేశాడు. మౌర్య సామ్రాజ్య స్థాపనకు కారకుడయ్యాడు. అట్లాగే భారతదేశానికి స్వర్ణయుగాన్ని తీసుకొచ్చాడు. ఆ అర్జునుడిలోని పోరాట పటిమ, ఈ చాణక్యుడిలోని రాజనీతి, ఈ రెండు కేసీఆర్ లో మెండుగా ఉన్నాయి. అట్లాంటి కేసీఆర్ చాలా కాలం విరామం తర్వాత రేపు జనం మధ్యలోకి రాబోతున్నాడు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత 2-3 నెలల పాటు కేసీఆర్ అసలు బయటికి రాలేదు. అదే టైంలో ఆయన కాలు విరగడం, హాస్పిటల్ పాలవడం, ఇదంతా 2-3 నెలల పాటు అసలు బయటికి రాలే. ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ టైంలో బస్ యాత్ర చేసినా కూడా అది పెద్ద సక్సెస్ అవ్వలేదు. అసెంబ్లీకి వచ్చినా 5 నిమిషాలు 2-3 ప్రెస్ మీట్లు పెట్టినా అవి కూడా పూర్తిగా ఆయన ఇంట్లోనే. చాలా కాలం విరామం తర్వాత బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొనబోతున్నాడు. ఈ 25 ఏళ్ల సభలో ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఆయన ఎట్లాంటి కార్యాచరణ ప్రకటించబోతున్నారు అనే విషయం మీద తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి నెలకొంది. సరిగ్గా 25 ఏళ్ల కిందట 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించారు. ఆ టైంలో అందులో కేసీఆర్తో పాటు సుదర్శన్ రావు, నాయన్ నరసింహారెడ్డి, గాదే ఇన్నయ్య, హరీష్ రావు, ఆలె నరేంద్ర ఇట్లాంటి ప్రముఖులు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఏప్రిల్ 27న పార్టీని ప్రకటించారు. అప్పటి నుంచి తెలంగాణ ఏర్పాటు 2014 జూన్ 2వ తారీఖు వరకు అనేక రకాల ఎగుడుదిగుళ్ళు, చాలా రకాల అవమానాలు. ఎప్పుడైనా కేసీఆర్ కాస్త స్తబ్దుగా మారితే అయిపోయింది, ఇంక ఈ పార్టీ పని అయిపోయింది అన్నారు. కేసీఆర్కి ఏదో రోగం వచ్చిందన్నారు, పుబ్బలో పుట్టి మొక్కలో పోతుంది అన్నారు, తాగుపోతాడు అన్నారు, ఏదో రోగం వచ్చింది తొందరలో చచ్చిపోతాడు అని అన్నారు. ఇట్లా అనేక రకమైన అవమానాలు. 2004లో 16 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని అసెంబ్లీకి పోతే అక్కడ అందులో ఉన్న 10 మందిని వైఎస్ రాజశేఖర రెడ్డి గుంజుకున్నాడు. అట్లే కాదు, చాలా మంది ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు చాలా రకమైన అవమానకరమైన మాటలు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి చూపడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగం. ఇట్లాంటి రకరకాల అవమానాలు అన్నిటినీ తట్టుకొని నిలబడ్డాడు. తెలంగాణ ఏర్పాటులో లేట్ అవుతుందన్న ఉద్దేశంతో కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు ఇట్లాంటివన్నీ ఆ పార్టీ నేతలు వదిలేశారు. అయినా కూడా వెటకారపు మాటలు ఆగలే. ఏపీ నేతలను వదిలేసి తెలంగాణలోని కొద్దిమంది నేతలే కేసీఆర్ మీద నోటికొచ్చినట్టు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయినా ఎక్కడా బెదర్లే, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసం. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో చాలాసార్లు చాలా స్తబ్దుగా ఉండిపోయేవారు, బయటికి రాకపోయేవారు. అలా జరిగిన ప్రతిసారి అయిపోయింది టీఆర్ఎస్ పని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కానీ అలా వాళ్ళు అనుకున్న ప్రతిసారి రెట్టింపు వేగంతో కేసీఆర్ ప్రజల మధ్యలోకి వచ్చేవాడు. సో రాను ఏమైందంటే కేసీఆర్ మౌనం వహిస్తే అది రాజకీయంగా ఒక వ్యూహం అనే స్థాయికి కేసీఆర్ ఎదిగిపోయిండు. అంతేకాదు, కేసీఆర్ మౌనం తుఫాను ముందున్న నిశ్శబ్దం అని చాలామందికి అర్థమైంది. ప్రస్తుతం కూడా అదే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, దాంతో ఇక అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఖతం కేల్ ఖతం దుకాన్ బంద్ అని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. 15 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ ప్రజల మధ్యలోకి రాబోతున్నాడు. ఒక బహిరంగ సభ నిర్వహించి ఆయన ఏం చెప్తాడు, ఆయన కార్యాచరణ ఏం ప్రకటించబోతున్నాడు అనే విషయంలో తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే చాలా ఊహాగానాలు. కేసీఆర్ వ్యూహాత్మకంగానే మౌనంగా ఉన్నాడని, కాంగ్రెస్కి హనీమూన్ పీరియడ్ అయిపోయిందని, ఇక కేసీఆర్ మార్క్ రాజకీయం మళ్ళీ తెలంగాణలో మొదలు కాబోతుందని బీఆర్ఎస్ నేతలు చాలా జోష్లో ఉన్నారు.